దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు మారుమోగుతోంది. పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. పాక్ వెన్లో వణుకు పుట్టిస్తూ ఇండియన్ ఆర్మీ చేపట్టిన ప్రతీకార చర్యపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కొందరైతే తమ నవజాత శిశువులకు సింధూర్ అనే పేర్లు పెడుతూ సైనిక జవాన్ల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో అసాధారణ రీతిలో ఈ సెంటిమెంట్ కనిపిస్తోంది. కేవలం 2 రోజుల్లో 17 మంది ఆడ శిశువులకు వారి కుటుంబ సభ్యులు సింధూర్ అంటూ నామకరణం చేశారు. ఆపరేషన్ సింధూర్ తమ జీవితాల్లో ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో చాటుకున్నారు. సింధూర్ అనేది ఇప్పుడు కేవలం ఒక పేరు కాదని, ఒక భావోద్వేగానికి, దేశం పట్ల గౌరవానికి ప్రతీక అని అంటున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో పలువురు మహిళలు తమ భర్తలను పోగొట్టుకుని పసుపు కుంకుమలను కోల్పారని, ఆపరేషన్ సింధూర్ అందర్నీ గర్వంగా తలెత్తుకునేలా చేసిందని చెప్తున్నారు. ఆ కారణంగానే ఆడబిడ్డలకు సింధూర్ పేరు పెట్టుకున్నామని అంటున్నారు పిల్లల పేరెంట్స్. సింధూర్ పేరు తమకెంతో స్ఫూర్తినిచ్చిందని కూడా అంటున్నారు.